అంటే మీ ఫిజిక్ విషయంలో చాలామంది అసలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు చాలామంది కొత్త జనరేషన్కి మీరు ఇచ్చే కొత్తగా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫిజిక్ సి అంటే నాకు తెలుస్తున్న పరిజ్ఞానంలో అంటే ఇది నాకు నా సొంతంగా నాకు వచ్చిందనడం కానీ జ్ఞానం మా ఫాదర్ నుంచి వచ్చిన జ్ఞానం. ఒక సెల్ఫ్ బాడీ నీ పర్సనల్ బాడీ నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు, టు బి ఫ్రాంక్. అంటే నాకు తెలుసున్న ఏంటంటే నువ్వు నీ బాడీలో ఏం జరుగుతుంది, నీ బాడీ ఎలా ఉంది, నీ బాడీలో ఉన్న మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఏం తింటే ఎలా ఉంటుంది, ఏం చేస్తే ఎలా ఉంటుంది నీ బాడీ అని నీకు ఒక్కడికి తెలుస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దేహం మీద దానికి ఒక అవగాహన రావాలి. వస్తే ఏం తింటే పడుతుంది, ఏం తింటే పడదు. లిజన్ టు యువర్ బాడీ. ఇఫ్ యూ స్టార్ట్ లిజనింగ్ టు యువర్ బాడీ, ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్స్. ఇట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మనం ఏంటంటే మనకి మన యావికేషన్లో పడి మన ఫిజిక్ని నెగ్లెక్ట్ చేసి మనం వాట్ విల్ డూ ఇస్ విల్ కీప్ అవర్ టోటల్ హెల్త్ అండ్ ఫిజిక్ ఇంటూ అదర్ హ్యాండ్స్ అనమాట. ట్రైనర్స్ను వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి నాకు తెలిసి ట్రైనర్స్ అనేవాళ్ళు ఒకటి చదువుతారు, చదివి దీని ప్రకారం ఫాలో అయిపోతారు. బట్ ఐ డోంట్ థింక్ ఫిజిక్ వర్కౌట్ లైక్ దాట్. ఇట్ డజంట్ వర్కౌట్. అంటే నువ్వు దాన్ని వింటావు అంటే ఇప్పుడు నువ్వు ఏదో తింటావు, ఏదో పప్పు తింటావు లేదా ఏదో తింటావు, అది నీకు పడిందో నీ బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకుందో లేదో నీకే తెలుస్తుంది, నీ ట్రైనర్ తెలియదు. యూనో ఏదైనా చేసేటప్పుడు రకరకాల బాడీ రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా చేసేటప్పుడు పెయిన్ వస్తుందా ఏమొస్తుందా అనేది నీకు తెలుస్తుంది, ట్రైనర్ తెలియదు. అంటే ఇది నేను ట్రైనర్స్ అనేవాళ్ళని డిస్కరేజ్ చేయట్లా. వీ హ్యావ్ టు టేక్ ట్రైనర్స్ యాజ్ అ గైడింగ్ టూల్స్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఫిజిక్. దట్ ఈస్ వెన్ you'll get a wonderful health and physique. That's what I feel. సో మీరు ఓన్గా వర్కౌట్ చేస్తారు? యా, నేను ఓన్గానే చేసుకుంటాను. సో మీరు చేసే ఏంటి తెలుసుకోవచ్చా? ఏం లేదు, మా ఫాదర్ నాకు నా చిన్నప్పటి నుంచి కొంత ఎక్సర్సైజ్ రెజిమెన్ నేర్పించారు. సో ఏదేది చేయాలి, ఎలా చేయాలని ఆ రెజిమెన్ ప్రకారం ఫాలో అవుతుంటాను. ఓకే. సో దాని ప్రకారం ఏం తిండి తినాలి, స్వీట్స్ ఎక్కువ తిన్నానని చెప్పలేదు, బట్ అది నాకున్న తత్వం మీద తింటాను. కానీ యా, సో ఆ రెజిమెన్ ఫాలో అవుతుంటా. సో హౌ టు క్లిన్స్ యువర్ సెల్ఫ్ ఇంటర్నల్లీ. బయట ఎలా స్నానం చేస్తాం అలాగే ఇంటర్నల్ క్లీన్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీకి. అది చాలామంది మిస్ అవుతారు, అది చేయరు చాలామంది. యా, ఐ థింక్ దట్ గివ్స్ యూ వండర్ఫుల్ హెల్త్ యాజ్ పర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఫుడ్, మందు? యా, ఫుడ్ ఆబ్వియస్గా నువ్వు నీకున్న దీన్ని బట్టి అంటే నీ వాంట్ ఉంటుంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి, నువ్వు చేసే ఎక్సర్సైజ్ని బట్టి, అన్ని రకాల తిను పదార్థాలని బాడీకి పనికొచ్చేది ఏదో ఉంటుందండి. సో ఏది మానక్కర్లా. సో యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం మనం ఏదన్నా ఒక ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసామంటే బాడీకి ఆ క్రేవింగ్ ఉందంటే దట్ క్రేవింగ్ విల్ కమ్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, యాంగరు, రకరకాల వాటికి లీడ్ చేస్తాం. సో యా, ఇట్ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు ద బాడీ అకార్డింగ్లీ ఇట్ విల్ వర్క్అవుట్. మామూలుగా మీరు మందు, నాన్ వెజ్ తీసుకుంటారు? యా, మందు తాగుతాను అప్పుడప్పుడు, ఏదో వైన్ లాంటిది ఏదైనా సరదాగా బీర్ విత్ ఫ్రెండ్స్. ఐ డూ దట్. నాన్ వెజిటేరియన్ తింటాను. నాన్ వెజిటేరియన్ నా చిన్నప్పటి నుంచి అలవాటు. కాకపోతే అన్నీ పడవు నాకు. సీ ఫుడ్స్ అలా పడవు. మీ ఎగ్జాక్ట్ హైట్ ఎంతండి? 6'3" యాజ్ పర్ ఏమో ఇట్స్ బీన్ ఏజెస్. నేను హైట్ చూసుకుని తర్వాత ఏం పెరుగుండాలండి. 6'3". మీరు మీ ఇద్దరు అజయ్ అండ్ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ హైట్? ఏం మరి అజయ్ ఎంతో మరి పక్కన నిలబడితే తెలిసిపోతుంది. మీరు కలిసి చేశారు? చాలా సినిమాలు చేశాను. మరి నేను ఉంటాను అనుకుంటా 1.5 ఇంచ్ హైట్గా.